లార్డ్ ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ప్రభు అంటున్నారు, దేనిని గూర్చి చింతించుకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత ఆయనకు అప్పగించండి. ఇగో యొక్క సమయంలో చూసినట్లయితే ఇగోండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని ప్రభు అడుగుతున్నారు. ఎవరు చింతించుట వలన తన ఎత్తు ఒక మూరెడు ఎత్తు చేసుకొనగలరు అని కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఒక వెంట్రుకు నువ్వు నల్లగా కానీ తెల్లగా కానీ మనం మార్చలేమని ప్రభు అంటున్నారు. అంత చిన్నదానినే మీరు చేయలేనప్పుడు మరి చింతించడం వల్ల ఏం చేయగలరు అని ప్రభు మనల్ని ప్రశ్న వేస్తున్నారు. మరి ఏం చేయమంటావు అంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేసినప్పుడు నీ చింతను ఆయన తీసుకుంటాడు. ఆయన శాంతిని నీ హృదయంలో పెడతాడు. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడేదువు అని యెషయా గ్రంథములు రాశారు. మరి ఆయన పూర్ణ శాంతితో నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధమే. మరి నీ చింత ఆయనకు అప్పగించడానికి సిద్ధమేనా? అలాగ అప్పగించే మాట అయితే ఆయన నీకు శాంతితోని సమాధానంతోని నింపే దేవుడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పన, ఒక ఆయన నేలలోని మరి విత్తనాన్ని నాటాడంట. అది మొలుస్తుందా లేదా అని అడిగాడంట కొడుకు. మొలుస్తుంది నాన్న, మనం మర్చిపోవాలి అన్నాడంట. కానీ మర్నాడికి మొలవలేదని వెళ్ళి ఆ విత్తనాన్ని తీశాడు, చూశాడు, మళ్ళీ తీశాడు, చూశాడు, మళ్ళీ పెట్టాడు. అలాగ 3 రోజులు చేశాడంట, అది మొలవలేదు. నాన్న 3 రోజులు మొలుస్తుంది, అది మొలవలేదు అన్నాడు. మాటికి చూస్తే మొలవదురా, మర్చిపోవాలి అన్నాడంట. నీ చింత ప్రభుకి అప్పగించి మర్చిపో. ఒకానొక దినమున నీ జీవితంలో ఆశీర్వాదం మొలవడం మొదలు పెడుతుంది. నీ చింతలన్నీ పంచులైపోతాయి. ప్రభు నిన్ను ఆ రకంగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.